దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎందుకనంటే దేవుని ఎదుట మనందరం కూడా సమానములే. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మరి ఎందుకు మనము భేదాలు మనం చూపిస్తున్నాము? తారతమ్యం ఎందుకు మనం చూపిస్తున్నాము? ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే ఈ సమయంలో యాకోబు రాసిన పత్రికలో 4:10 చూస్తే, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. మనం ఇప్పుడు కూడా మనుషుల దృష్టికి, మనుషుల్ని మెప్పించటానికి కాదు, కానీ దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే ఆయన మనల్ని హెచ్చిస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, నీలో ఏ హెచ్చున్నదో ఒకసారి నీవు పరీక్షించుకోవాలి. లేకపోతే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ నీ ధనాన్ని బట్టి నువ్వు హెచ్చిస్తున్నావేమో, నీ అందాన్ని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు నిన్ను హెచ్చించుకుంటున్నావేమో, నీ బలాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఆయన సమయం వచ్చినప్పుడు. అందుకే 1 పేతురు 5 చూసుకున్నట్లయితే 5-6 చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి. చూడండి, పేతురు గారు అంటున్నారు, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి. అవును, మనం ఎంతటి వారమైనా సరే మనం లోబడి ఉండాలి. దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూడండి, దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి. మనం ఎప్పుడైతే దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకుంటామో మనలో గర్వం ఉండదు, అహంకారం ఉండదు, మనలో హెచ్చు ఉండదు. ఇదిగో తగిన సమయమందు ఆయన మనల్ని ఇచ్చేస్తాడు. ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద మనం ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి. దీన మనసు అనే వస్త్రాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే, చూడండి, ఈ లోకంలో అనేక మంది ఈ లోకానుసరణ సామెత, అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడంట, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడతాడంట. కొంతమంది ఏమీ లేకపోయినా సరే మాకు బోల్డ్ ఉందని చెప్పుకుంటారు. ఈ లోకానుసారమైనటువంటివి ఏది కూడా శాశ్వతం కాదు కదా. ఇదిగో కొంతమంది అన్నీ ఉన్నా సరే ఈ లోకానుసారంగా వారు తగ్గించుకునే ఉంటారు. ఎందుకనంటే ఈ లోకం నుంచి మనం ఏది పట్టుకుని వెళ్ళలేము, ఏది తీసుకుని వెళ్ళాము. ఈ లోకానికి ఏ విధంగా అయితే వచ్చామో ఆ విధంగా మనం వెళ్ళిపోతాం కదా. ఇదిగో దీన మనసు అనే వస్త్రాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే, మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే, ప్రభువు తగిన సమయం ముందు ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఎంతమంది మనల్ని వెనక్కి లాగాలని చూసినా, ఎంత తగ్గించాలని చూసినా, దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే, ఆ పరిస్థితి నీకు రావాలంటే, ఇదిగో ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, మనుషులు మెప్పు పొందుట కంటే మనం మనుషులు ఎదుట మనుషులు మెప్పు కాదు పొందుకుంటాం. మనుషులు మెప్పు పొందుకున్నట్లయితే అది దేవునికి, ప్రభునికి అసహ్యం అంటున్నాడు. ప్రభు దృష్టిలో మనం మెప్పు పొందాలి అంటే మనం తగ్గించుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మత్తయి సువార్త 23:12 చూస్తే, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, ఎవడైతే కనుక హెచ్చించుకుంటాడో. చూడండి, అనేక సార్లు విన్నాం కదా, నెబుకద్నెజరు మరి బబులోను రాజు మరి నిజంగా తన సామ్రాజ్యంలో ఇదిగో తన వంటి వాడు ఎవడూ లేడు. నిజంగా పరాక్రమశాలి, ప్రభువు దేవాతి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అతడు ఎవరిని ఆస్వాదించాలో, ఎవరిని ఓడగొట్టాలో ఆ శక్తి, ఆ జ్ఞానాన్ని దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. కానీ తన మనసులో తలంచుకున్నాడు, అంతే, చేయలేదు కార్యాలు. తన మనసులో తలంచుకున్నాడు, ఇంకా నాకంటే గొప్పవాడు ఎవడ లేడు అని తన్ను తాను అతిశయించుకున్నాడు. దానిని బట్టి నెబుకద్నెజరు పశువులు తినే గడ్డి మేయవలసి వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, మనిషి గడ్డి మేస్తాడో నిజంగా తిన్నాడంటే దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదు. నిన్ను నువ్వు గర్వించుకున్నట్లయితే, నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్లయితే
నిజంగా తాను పశువులు మేసినట్టు గడ్డి తిన్నాడు. ఇదిగో బెల్షాజరు కూడా దేవుని యొక్క ఉపకరణంలోంచి ఆ యొక్క ద్రాక్షరసం తీసుకున్నాడు, చెయ్యకూడని పని చేశాడు. అతడు ఏమైపోయాడో మనం చూసాం. ప్రియ సోదరుడా, మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇదిగో ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడును, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడును. సామెతల గ్రంథం 22:4 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఎప్పుడైతే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటామో, ఆత్మీయంగా మనం జీవిస్తామో, నిజముగా అప్పుడు మనలో ఆ వినయ ఫలం ఉంటుంది. మనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని మనసును ఎరిగిన వారిగా మనం ఉండాలి, ఆత్మీయంగా మనం జీవించాలి. అప్పుడేనండి ఆ వినయం అనే ఫలాన్ని మనం పొందుకుంటాం. ఏదో ఊరకనే వచ్చేది ఇది, దేవుని సన్నిధిలోకి వెళ్ళినంత మాత్రాన్ని వచ్చేది, వాక్యాన్ని విన్నంత మాత్రాన్ని వచ్చేది. అనుసరించాలి, ప్రవర్తించాలి. అప్పుడే ఆ వినయం అనే ఫలాన్ని మనం పొందుకుంటాం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడో, నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మారుస్తాడు దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10:18 ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. ప్రభువు మెచ్చుకోవాలండి, మనుషులు కాదు మెచ్చుకుంటాం. మనుషులైతే నచ్చినటువంటి వారిని మనం మెచ్చుకుంటాం, వారిని హెచ్చిస్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనుషులు మెచ్చుకుంటారు. మొదట ప్రభువు మెచ్చుకోవాలి మనల్ని. ప్రియ సోదరుడా, ప్రభువు మనల్ని మెచ్చుకునే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? మనము దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, మనుషులకు అనుకూలంగా ఉంటున్నామా? ఇదిగో మన పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని అసహించుకొని, ఇదిగో ఈ లోకాన్ని అనుసరించకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా? మనుషులు మెప్పు పొందుకోవాలని నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావా? మనుషులు మెప్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఇదిగో ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆ యోగ్యమైన కిరీటాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, ఆ వినయం అనే ఫలాన్ని నువ్వు పొందుకున్నట్లయితే, ఇదిగో దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ సోదరుడా, నిజంగా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోసేపు గారు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా తను తాను తగ్గించుకున్నాడండి. తను తాను తగ్గించుకున్నాడు కనుక ఇదిగో ఆ యొక్క ఐగుప్తులో దేవుడు మరి ఉన్నతమైన స్థానంలో దేవుడు తగిన సమయమందు ఆయన నిలబెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా మరి అదేవిధంగా దావీదు గారు కూడా తను తాను తగ్గించుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలుకు రాజుగా నియమించుకున్నాడు. గొర్రెల దడ్లోంచి పిలుచుకున్నాడు ఆయన. నేను కూడా తగ్గించుకునే స్వభావం ఉన్నదా, లేకపోతే గర్వము అహంకారం ఉన్నదా? అది ఉన్నట్లయితే నాశనానికి దారి తీస్తుంది. అనేక మంది బైబిల్ గ్రంథంలో వారి గర్వమే వారిని నశింపచేసింది. ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2:8 చూస్తే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, దేవుని యొక్క కుమారుడై ఉండి సిలువ మరణము పొందినంతగా ఇదిగో ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. నిజంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మార్కు సువార్త 10:45 చూసుకున్నట్లయితే మనుష్య కుమారుడు పరిచారం చేయటానికి వచ్చాడు కానీ, పరిచర్య చేయటానికి వచ్చాడు కానీ పరిచారము చేయించుకోవటానికి రాలేదు. ఆయన ప్రభువే పరిచర్య చేయడానికి వచ్చాడు కదా. మరి మనము పరిచారము చేయించుకున్నట్లయితే, ఇదిగో ప్రభువు అయితే ఆ పరిచారం చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. అంటే ఆయన తగ్గించుకున్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నేను కూడా తగ్గించుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు 8:9 ఆయన ధనవంతుడై ఉండి కూడా ఇదిగో మనందరము కూడా తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మన నిమిత్తమండి ఆయన దరిద్రుడైపోయాడు. మన నిమిత్తమండి ఆయన తగ్గించుకున్నాడండి. మరి నీలో తగ్గింపు లేదా? నీలో ఆ వినయమనే ఫలము లేదా? ఆ సాత్వికమనే మనసు లేదా? ఇదిగో
ఆ గర్వాన్ని తీసివేసి నీకెంత ఉన్నా సరే, నీ అందాన్ని బట్టి కాదు, నీ ధనాన్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు తగిన సమయం ముందు హెచ్చిస్తాడు. ఒకవేళ నిజంగా నువ్వు తగ్గించుకునే స్వభావం నువ్వు కలిగి ఉన్నావేమో, అయ్యో నేను హెచ్చించబట్టలేదే, దేవుడు నన్ను మెచ్చుకోవట్లేదే, అరే యోగ్యునిగా నేను లేనే అనుకుంటున్నావేమో, తగిన సమయం ముందు దేవుడు నిన్ను యోగ్యునిగా చేస్తాడు. తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో దేవ, ఈ సమయంలో ప్రభా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిన వాడు తగ్గింపబడినన్ను సెలవుస్తున్నా ప్రభా. అవును తండ్రి, మేమందరం కూడా దీన మనసునే వస్త్రాన్ని ధరించుకొని మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించుండయ్యా. నీ వాక్యం ద్వారా ప్రభా మేము నేర్చుకుని ప్రభా నిజమైనటువంటి నీ బిడ్డలుగా మేము జీవించడానికి మాదిరికరంగా మార్పును మాలో దయచేయమని, నీ కృపలో భద్రపరచమని, అనారోగ్య బిడ్డలు మీరు దీవించండి, హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టండి, స్వస్థపరచమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి పంపించవలసిందిగా, దేవుని పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.